హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ వీడియో. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే అనమాట. తన కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాం మేము. అది హిట్ అవుతుందో ఫట్ అవుతుందో అనేది తెలియదు. ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. సర్ప్రైజ్ ప్లాన్కి మనకు ముందుగా కావాల్సింది కేక్తో పాటు నేను ఒక గిఫ్ట్ తీసుకున్నాను. గిఫ్ట్ అనేది తనైతే ఎక్స్పెక్ట్ చేయదు, ఎందుకంటే నేను అసలు ఏ హింట్ ఇవ్వలేదు గిఫ్ట్ గురించి. కేక్ అయితే ఒక ప్లేస్కి రమ్మన్నాను కాబట్టి తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాక మా యాక్టింగ్ చూడండి, అసలు ఏమీ తెలియనట్టు ఎలా యాక్ట్ చేసాము. మెనూ ఓపెన్ చేయండి. ఈ రోజు మేము వచ్చింది అయితే క్రీమీ ఇన్కి. ఇక్కడ షాండ్లియర్ లైట్ అయితే ఎల్లో కలర్లో పడుతుంది. అర్థమవుతుంది వీడియో బాగా రావట్లేదు అని చెప్పి, కానీ ఈ వీడియోకి ఒకటి అడ్జస్ట్ అవ్వండి. ఇంట్రో ఇవ్వడం మర్చిపోయాను అని చెప్పి ఇంట్రో స్టార్ట్ చేశాను. ఎంత ఫన్ లేదు చూడండి. హలో గాయ్స్, ఈరోజు ఇప్పుడు బర్త్డే పార్టీకి వచ్చాము. ఎందుకు శవం పెట్టినట్టు పెట్టావు, ఫేస్ కొంచెం మంచిగా పెట్టు. ఏదో చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చి వీడియోలో పెట్టినట్టు అలా పెట్టావు ఎందుకు? కొంచెం మంచిగా పెట్టు. ఏదో నేను బలవంతంగా వీడియోలో పెట్టినట్టు ఉంది. ఓకే గాయ్స్, మీకు చూపిస్తాను. ఈ పిల్ల వచ్చింది మా కోసం పార్టీ ఇవ్వడం కోసం. రేపైతే నా బర్త్డే, మీరు అందరూ విష్ చేయండి. నేను ఈ వీడియో ఎప్పుడు పెడతాను నాకు నేను ఎప్పుడు పెట్టాను ఆ రోజు ఈ పిల్ల బర్త్డే అనుకోండి. 26 ఈ అమ్మాయి బర్త్డే, జనవరి 26. ఎందుకు తెలుసా, మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం ఈ అమ్మాయి బర్త్డే కాబట్టి. వద్దు, అమెరికన్ డ్రై ఫ్రూట్ తినండి. ఈరోజు మనం వెజిటేరియన్ కాబట్టి వెజ్ చూడండి. ఇంకా మెనూని పరిశీలించి ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఆర్డర్ ఇచ్చాక టైం పడుతుందంటే కేక్ తీసుకోవడానికి అయితే వచ్చాను. వచ్చేటప్పుడు వీడియో తీయమన్నాను అప్పుడు ఎక్స్ప్రెషన్ కోసం, కానీ ఎక్స్ప్రెషన్ లేదు, ఏం లేదు. అసలు తెలియదే నాకు. తెలుసా నీకు ముందేనా? తెలీదు మరే. అందుకే ఇలాంటి వాళ్ళకి ప్లాన్ చేయడం కూడా వేస్ట్. అసలు ఒక రియాక్షన్ లేదు, ఒక రియాక్షన్ లేదు, ఒక ఎక్స్ప్రెషన్ లేదు, ఏమీ లేదు. దానికి మేము గంట నుంచి షాక్ అయ్యా అనమాట. వీళ్ళ నుంచి ఆడికి తిరగడం తప్ప ఒక రియాక్షన్ లేదు, ఒక రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు. అలా అని కాదు, పొద్దున కూడా పార్టీ ఇస్తా ఐస్ క్రీమ్కి వెళ్దామంటే కేక్ ఎత్తుకొస్తారమ్మా నాకు అంటే కేక్ లేదు ఏం లేదు అని తిట్టారు నన్ను. అండ్ సర్ప్రైజ్ అంటే చెప్పకూడదు యాజ్ యూజువల్. చాలా సర్ప్రైజ్ అయ్యా, కాదు షాక్ అయ్యా. అంటే షాక్ అంటే మేము ఎప్పుడు ఇవ్వలేదని కదా నీ ఫీలింగ్. ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో కట్ చేయించారు. తర్వాత ఇది ఒక 1 year తర్వాత ఇది కేక్ కట్ చేయడం. అందుకే షాక్ అయ్యి సర్ప్రైజ్ అయ్యింది పాపం. షాక్, సర్ప్రైజ్, సర్ఫ్ అన్నీ అయ్యా. మా ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, వీళ్ళ ఐస్ క్రీము. ఓకే, తినేసి మళ్ళీ మాట్లాడతాం. స్పూన్ అయితే వీటికే స్పూన్ ఇవ్వలేదే, చేతిలో ఎత్తు పట్టుకుని. యాక్చువల్లీ వచ్చింది ఈ పిల్ల బర్త్డే పార్టీకి. అప్పటితో మాకు పని లేదు, అందుకే అప్పుడు నా మూడు నెట్టేసి మేమిద్దరమే తీసుకున్నాం వీడియో. హాయ్ చెప్పాలి మంచి, అప్పుడే చెప్పింది. అప్పుడే బాయ్ చెప్పకూడదు, హాయ్ చెప్పాలి ఫస్ట్. అయిపోయింది. మాన్స్ ఐస్ క్రీమ్ నేను ఎంత నిజంగానే అట్లా ఉంటుంది. ఐస్ క్రీమ్ తింటారు అసలు అన్నీ కాకపోతే నాకు తీసేసుకుందా ఈ బర్త్డే చాలా స్పెషల్. ఎందుకంటే గ్రీష్మ యూట్యూబ్లో పెట్టుకుంటుంది. సరేనే మొహం కనిపించేస్తుంది, ఏం కాదులే, ఫేమస్ అవ్వద్ది. కేక్ అయితే పెట్టేసాము. ఓకే డన్. కేక్ అయితే పెట్టేసాము. ఇప్పుడు కేక్ కట్ చేయబోతున్నాం. మళ్ళీ అయితే ఫోటో స్టిల్స్ తీసుకుంటూ ఉన్నారు. నా కేక్ నేనే పెట్టాలా? నేను వెలిగిస్తా. కట్ చేయి. పాప ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. శరణ్యను కానీ దీనికి ఎవరికి పెట్టాలా? ఇంకొక ఫ్రెండ్ జాయిన్ అయింది. ఈ గ్యాప్లో ఇంకొక ఫ్రెండ్ జాయిన్ అయ్యింది అనమాట. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. పట్టుకోండి. హౌ టు బర్గర్. థ్యాంక్ యూ. వస్తుంది.
నీ మొహం అంతా కనిపిస్తుందమ్మా. కనిపిస్తుంది ఎప్పుడు మొహం కనిపిస్తుంది అన్న ఇది మీతో ఇప్పుడే పెట్టేస్తాను. మరీ తెల్లగా రావట్లేదు కదా, వస్తుంది తెల్లగా వస్తుంది కొంచెం, మరీ తెల్లగా పడట్లేదు కదా. ఒక రకంగా ఉంది. ఓపెన్ చేయి. ఇప్పుడు గిఫ్ట్ ఒకటి తింది తొందరగా తీసి కేక్ది కేక్ అంతా ప్యాక్ చేసేసి ఇది సురేఖ నేను హ్యాపీ బర్త్డేకి తీసుకొని దాన్ని పెట్టుకో. ఫోన్లో దీని కింద కొంచెం సర్ప్రైజ్ లేదు. ఎట్లుంది? నచ్చింది. ఫోన్పే చేయి మనీ, ఫోన్పే చేయి. థ్యాంక్ యూ మాన్సా, థ్యాంక్ యూ సురేఖ, థ్యాంక్ యూ గ్రీష్మ, థ్యాంక్ యూ. ఓన్లీ ఒక పన్నీర్ చీజ్ బర్గర్, ఒక నట్టి చాక్లెట్ ఐస్ క్రీమ్, ఇంకోటి బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఈ 3 కలిపి మాకైతే 400 బిల్ అయింది. పెట్టు. ఎంత ట్రై చేసినా అది నాకైతే ఫోల్డ్ చేయడానికి రాలేదు ఆ కార్డ్బోర్డ్. అక్కడ ఉన్న ఒక అన్న అయితే హెల్ప్ చేసాడు. వాళ్ళకి ఒక 2 పీసెస్ కేక్ ఇచ్చాము. ఆ తర్వాత వీడియో కాల్ మా ఫ్రెండ్కి అయితే కేక్ పార్సల్ పంపించాము. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. అలా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాబాయ్, సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.